అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తీసివేసి మనకు సంతోషాన్ని ఇచ్చారు. అంతే కదండి. పాపంలో మనం అలానే ఉన్నామనుకోండి, మనం రక్షణ పొందిన తర్వాత కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. రక్షణ పొందిన తర్వాత కూడా మనం పాపం చేసి ఉంటే చాలా వేదన పడతాం, బాధపడతాం, భయపడతాం, ఆందోళన పడిపోతాం. తప్పు చేసాం ప్రభు, తప్పు చేసాం అనిపించదండి. అలా అనిపించినప్పుడు అదే దేవుడు నీతో మాట్లాడి, నీ పాపములన్నింటినీ నేను తుడిచివేయుచున్నాను, నీ అతిక్రమాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేస్తానంటే ఎంత సంతోషం వేస్తుంది. అలా మనం చేసినటువంటి నేను పాపిని కాదు అని ఎవరైనా మీరు అనుకోవచ్చేమో. అంత పరిశుద్ధులు ఈ లోకంలో ఎవరు లేరండి. పాపం చేయని పరిశుద్ధులు ఎవరు లేరు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పరిశుద్ధుడు. నువ్వు జన్మతః పాపివే, కర్మతః పాపివే. నువ్వు పాపంలోనే పుట్టావు, నువ్వు నేను. మనం పాపంలోనే పుట్టాము, పాపం చేస్తున్నాము, చేస్తాము కూడా. ఎందుకంటే మనమేమి దేవుణ్ణి రక్షణ పొందిన వెంటనే దేవదూతలం అయిపోము, ఏం చేయం. పాప నియమం లోపల ఖచ్చితంగా ఉంటుంది, పాపం చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువలో మోసి మన పాపాన్నంతటిని తీసివేసి పరిశుద్ధపరిచాడు. మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని పవిత్రపరిచాడు. మన పాపాలన్నిటిని ఆయన రక్తంలో కడిగాడు. మనకు రావాల్సిన శిక్షను తీసివేసి ఆయన శిక్షను భరించాడు. ఆ కల్వరి శిలువలో ఆయన చనిపోవాలి. ఆయన చనిపోయాడు. యాక్చువల్గా చనిపోవాల్సింది ఎవరంటండి? మనం చనిపోవాలి. కానీ మనకు మారుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో మరణించాడు. చనిపోయిన దేవుడు అలానే ఉండలేదు. తిరిగి మళ్ళా మనల్ని జీవింప చేయడం కోసం, మనకు నిరీక్షణ ఇవ్వడం కోసం, మనకు పునరుత్థాన శక్తిని ఇవ్వడం కోసం ఆయన తిరిగి సమాధిలో ఉండకుండా తిరిగి లేచాడు. ఇదే గ్రేట్ న్యూస్ అండి. ప్రతి వారం చెప్పేది ఎక్క మనం తిరిగి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారేమో. ఇది ఖచ్చితంగా తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గ్రేట్ న్యూస్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఈ గ్రేట్ న్యూస్ విన్నటువంటి మీరు ఏం చేయాలో కూడా ఒకటి చెప్తాను. అని ఒక వార్తని మనం విన్నాం. ఏదైనా సరే, ఉదాహరణకి మీ అకౌంట్లో ఒక 1 lakh rupees వేశారు అన్నారు అనుకోండి. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ లోపల మీరు తీసుకోలేదంటే అవి మళ్ళీ వెళ్ళిపోతాయి వెనక్కి. అంటే మీరేం చేస్తారు? తీసుకుంటారు. ఎలా? సెలవులు లేవు కదా. ప్రైవేట్ ఉద్యోగస్తులకి సెలవులు ఉండవు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సెలవులు లేవు. ఏం చేస్తారు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు సెలవు పెడతారు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి అసలు ఇవ్వమనుకో సెలవు పెడతారు. అప్పుడేం చేస్తాం? పర్మిషన్ పెట్టాక వస్తాం. మళ్ళీ పోగొట్టుకుంటామా? అవి అసలు పోగొట్టుకోం కదా. మరి పర్మిషన్ పెట్టేస్తాం. అంటే న్యూస్ విన్నావు, నువ్వు ఏం చేసావు? ప్రతిస్పందించావు. ప్రతిస్పందించిన నువ్వు కూర్చున్నావా? లే, పని చేసావు. అంతే కదా. పోయావు, పర్మిషన్ తీసుకున్నావు, బ్యాంక్కి వెళ్ళావు, డ్రా చేసుకున్నావు, ఇంట్లో తెచ్చిపెట్టేసుకున్నావు. అంటే ఏ న్యూస్ అయినా కావచ్చు. నేను చెప్పేది లోకపు వార్తల గురించి చెప్పడం. యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి వార్తను మనం విన్నటువంటి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వార్తను నువ్వు చాలా రోజుల నుంచి వింటున్నావు. ఆదివారం వింటున్నావు, రక్షణ పొందమని చెప్తున్నారు, మారు మనసు పొందమని చెప్తున్నారు, వింటున్నావు. మారు మనసు పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు చేతులెత్తని అంటున్నారు, రొట్టెలో చేయేస్తున్నారు. ఏంటో ఇవన్నీ జరిగిపోతున్నాయి. మరి నీలో ఆ మారు మనసు, ఆ రక్షణ అనుభవం వచ్చిందా లేదా అనేది అది నీకే అర్థమవుతుంది. ఆ రక్షణ మీరు పొందారా లేదు అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి వార్త మీరు విన్నప్పుడు మీరేం చేయాలి? ప్రతిస్పందించాలి. ప్రతిస్పందించిన మీరేం చేయాలి? పని చేయాలి. అలా పని చేసినతేనే మనకు రక్షణ అనుభవం. ఎలా ఇలా అంటారేమో. యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి వార్తను మీరు వినిపించారు. యేసయ్య మన పాపముల నిమిత్తమై పరలోకం నుంచి ఈ లోకానికి దిగవచ్చాడు, కల్వరి శిలువలో మరణించారు, మన పాపములన్నిటిని ఆయన మీద వేసుకున్నారు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. మీరందరూ మారు మనసు పొందండి, రక్షణ పొందండి. మారు మనసు అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? ఆయన పొందాడు, ఆయన చనిపోయాడు. మరి మీరేం చేస్తారు? రక్షణ పొందుతారు. మారు మనసు అంటే విన్నటువంటి వార్తని మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి విన్నారు, వార్తని ప్రతిస్పందించారు. ఎలా ప్రతిస్పందించారు? అవును ప్రభు, నా
నువ్వు చనిపోయినావు ప్రభువా, నా పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చావు ప్రభువా, నన్ను రక్షించావు. అది మన ప్రతిస్పందన. ప్రతిస్పందించి మనము అలానే ఉండకూడదు. ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, మోకాళ్ళు వేయాలి. యేసయ్యా, నేను పాపిని ప్రభువా, నా పాపాలన్నిటినీ పరిశుద్ధ రక్తంలో కడిగి నన్ను పవిత్రపరిచి నీ బిడ్డగా చేసుకో ప్రభువా. ఇది మన పని. మనం ఒప్పుకోకుండా దేవుడు మనల్ని పరిశుద్ధపరచడు. మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. యేసయ్యా, నేను పాపం చేశాను, నేను పాపిని ప్రభువా, నా పాపాలన్నీ నీ పరిశుద్ధ రక్తంలో కడుగు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా, నాకు నూతన హృదయాన్ని దయచేయి ప్రభువా, నీవు అనుగ్రహించే పరలోక రాజ్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా, ఆ పరలోకంలో నాకు స్థానం ఇవ్వు ప్రభువా అని మనం చేయాల్సిన పని. అది ప్రతి ఆదివారం సువార్తలు వింటూనే ఉన్నాం, ప్రతి ఆదివారం. మరి నీ ప్రతిస్పందన ఏంటి? ప్రతిస్పందించిన నువ్వు పని చేస్తున్నావా లేదా? దేవుని దగ్గరకు వస్తున్నావా లేదా? వచ్చి నీ పాపాలను ఒప్పుకుంటున్నావా లేదా? నీ దేవుని పరిశుద్ధ రక్తంలో కడుక్కుంటున్నావా లేదా? తిరిగి మళ్ళీ నూతన జీవిత విధానాన్ని అనుభవిస్తున్నావా, ప్రవర్తిస్తున్నావా లేదా? వినడం ఒక్కటే సరిపోదు. విని ఆగిపోయామనుకోండి, నష్టం ఎవరికి? మనకే. విన్నావు, 1,00,000 రూపాయలు వస్తుందని విన్నావు, ప్రతిస్పందించిన చెప్తుంటారులే వీళ్ళు అన్నావు అనుకో, 1,00,000 తీసుకుంటావా? తీసుకోలేవు. అదే యేసుని గురించి కూడా చెప్తుంటారు, యేసయ్య రక్షణ ఇస్తాడంట, మారు మనసు వింటా చాలా విన్నానులేండి, ప్రతి ఆదివారం చెప్పేదేగా అని నువ్వు అనుకున్నావు అనుకో, మారు మనసు పొందలేవు, రక్షణ పొందలేవు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, రాకడ వచ్చినప్పుడు ఎత్తపడలేవు. ఇంత బ్రతుకు బతికి ఎత్తపడకపోతే. కాబట్టి మనం యేసును గురించినటువంటి వార్త విన్నప్పుడు ప్రతిస్పందించిన మనము పని కూడా చేయాలి. ప్రతిస్పందిస్తాం, ఏడుస్తాం, దేవా నువ్వు నా కోసమే వచ్చావు, నేను ఒప్పుకున్నాను, ఇది అది ఇట్లా అట్లా. మరి పని చేస్తున్నామా? దేవుని దగ్గర మన పాపాన్ని మనం ఒప్పుకుంటున్నామా? మన పాపాన్ని ఒప్పుకొని మన పాపాలన్నింటినీ ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మన హృదయంలో వచ్చే నిశ్చయతను అనుభవించగలుగుతున్నామా? అది మనం చేయాల్సిన పని. దేవుడు మన కోసం అన్నీ చేసేసాడు. ఆ కల్వరిశిలువలో తన రక్తాన్నంతా కార్చేశాడు, మన కోసం చనిపోయాడు. ఇవన్నీ దేవుడు చేశాడు. మనం ప్రతిస్పందించినటువంటి మనము పని చేస్తున్నామా? దేవుని దగ్గరికి వెళ్తున్నామా? దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకుంటున్నామా? కడుక్కుంటున్నామా? మన జీవితాన్ని అన్ని ప్రకటన గ్రంథంలో లాస్ట్లో ఉంటుందండి, ప్రతి దినము మనం రక్షణ వస్త్రాలను ఉతుక్కోవాలంట. ఒక్కసారి రక్షణ పొందేసి గమ్ముగైపోతే సరిపోదంట. ప్రతిదినము మన రక్షణ వస్త్రాలను మనం ఉతుక్కోవాలి. మారు మనసు పొందాం, రక్షణ పొందాం, దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నటువంటి మనము అడపాదడప పాపం చేసినప్పుడు ప్రతి దినము దేవుని సన్నిధిలో మన రక్షణ వస్త్రాలని ఉతుక్కోవాలంట. అలా అక్కడ ఏం రాస్తున్నారు తెలుసా? ఉతుక్కోకపోతే కలిగే నష్టం ఏంటి? పరలోక పట్టణంలో ప్రవేశం లేదు అని రాస్తున్నారు. లాభం ఏంటి? పాపం చేయడం అంటే వ్యభిచారం చేయడం ఒకటే పాపం కాదు. నోటితో ఇతరులని దూషించినా పాపమే, మనసులో తిట్టుకున్నా కూడా పాపమే. బయటికి తిడితే అందరు వింటారు, లోపల తిట్టుకుంటే దేవుడు వింటాడు. అది ఇంకా డేంజర్ కదా. దేవునికి మరుగైంది ఏది లేదు. మన హృదయంలో ఉన్న అసూయ, కల్మషం అన్నిటినీ కూడా ప్రతి దినము కూడా మనం కడుక్కోవాలి. నీకు వాక్యం వినిపిస్తూ ఉన్నప్పుడు, దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యంలో చెప్తారు, నువ్వు ఇది చేస్తే, ఈ పాపం చేస్తే ఇలా నష్టం వస్తుందని. ఆ పాపం ఒకవేళ మనలో ఉందేమో చెక్ చేసుకొని వెంటనే ప్రతిస్పందించి మనం ఏం చేయాలి? పని చేయాలి. వెళ్ళాలా? దేవుని దగ్గర కడగాలి. యేసయ్య నాలో పాపం ఉంది, దయచేసి నన్ను మన్నించండి, క్షమించండి, నా పాపాన్ని కడగండి, ఇకపై ఆ పాపం చేయకుండా నాకు సహాయం చేయండి. మనం ప్రతిస్పందించాలి, మనం పని చేయాలి. ప్రతిదినము మన రక్షణ వస్త్రాలను మనం ఉతుక్కోవాలి. అలా ఉతుక్కుంటేనే మనకు పరలోక పట్టణంలో ప్రవేశం ఉంటుంది, లేకపోతే పరలోక పట్టణ ప్రవేశం అనేది ఉండదు. మరి నువ్వు రక్షింపబడ్డావా? నీ రక్షణ వస్త్రాలను అనుదినం నువ్వు ఉతుక్కుంటున్నావా? ఆ ప్రశ్న నీకే, జవాబు నువ్వే చెప్పుకోవాలి. ఇంకా రక్షించబడ్డామా అక్క? మేము రక్షణ అంటే నేను రక్షింపబడిన కొత్తలో ఒక చర్చికి వెళ్ళేదాన్ని. అలా వెళ్ళేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళు పాపం వాళ్ళు ప్రతిసారి ఏం చెప్పేవాళ్ళంటే, రక్షించండి, యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో మీ పాపాలు కడుక్కోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. నాకు ఒకటే క్వశ్చన్ వచ్చేది, ప్రస్తుతానికి మీ క్వశ్చన్
పొందిన నేనేం చేయాలి అది చెప్పయ్యా బాబు అనేది. నేను అనుకునే ఆయన అనేదాన్ని కాదు. మీరు ప్రతి వారం అని మీరు నమ్మితే నమ్మండి, కొన్ని నెలలు కూడా అదే చెప్పాడు ఆయన. మారు మనసు పొందండి, రక్షణ పొందండి. మారు మనసు రక్షణ పొంది నేనేం చేయాలి అది చెప్పబెట్టయ్యా బాబు అనుకునేదాన్ని. అలా మీకు ఏమైనా క్వశ్చన్ వచ్చింటుందేమో. రక్షణ పొందిన మనం ఏం చేయాలంటే అనుదినము మన రక్షణ వస్త్రాలని ఉతుక్కోవాలి. ఇంకొకటి ఏంటంటే దేవుడు నీకు వినిపింప చేస్తున్న ప్రతి మాటకు నువ్వు ప్రతిస్పందించి నీలో ఉన్నటువంటి కల్మషాన్ని నువ్వు తుడిచి వేసుకోవాలి, కడిగి వేసుకోవాలి, ఒప్పుకోవాలి. ఇది నువ్వు చేయాల్సినటువంటి పని. మనం ఒప్పుకుంటున్నామా లేదా అనేది మీరే తెలుసుకోవాలి, మీకే క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క వార్తను, యేసు గురించిన వార్తను అంటే కేవలం రక్షణ వార్త మాత్రమే కదండి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్వస్థపరుస్తాడు. ఈ వార్త నువ్వు విన్నావు, ఆ వార్తకు నువ్వు ప్రతిస్పందించాలి. ఆ వార్తకు నువ్వేం చేస్తున్నావు? పని చేయాలి. అలా నువ్వు చేస్తున్నావా లేదా? దేవుడు కొన్ని మాటలు వినిపింప చేస్తాడు. నువ్వు ఈ పని చేయకూడదు, ఈ పని చేస్తే నీకు శాపం వస్తుంది. వెంటనే మనం ఏం చేయాలి? ఒకవేళ మనము ప్రతిస్పందించి పని చేయడం అంటే ఏంటంటే ఒకవేళ నాలో ఉందేమో దాన్ని తీసివేసుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని. దేవుడే వచ్చి నీలో ఉన్న పాపాన్ని తీసివేయడు. దేవుడే వచ్చి నీ దగ్గరకు వచ్చి ఆయన పరిశుద్ధపరచడు. నీవు ఒప్పుకుంటేనే, నీ అవసరం కావచ్చు, నీ యొక్క పరిశుద్ధత కావచ్చు, ఏదైనా సరే నీవు ఒప్పుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడు. నీకు ఒకటి కావాలి, ఒక అవసరం నీకు తీర్చబడాలి, అది నీవు ఒప్పుకుంటేనే దేవుడు చేస్తాడు. నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర అడిగితేనే దేవుడు కార్యం చేస్తాడు. అడగలేదా? కార్యం చేయడు దేవుడు. కాబట్టి నీ పని ఉంది. ఏ వార్త వినపడినా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వార్త నీకు వినపడిన తర్వాత ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతిస్పందించడం నీవు పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతిస్పందించాలి, పని చేయాలి. అలా ప్రతిస్పందించకపోతే ఏమవుతుందక్క అని అంటారేమో. అలా ప్రతిస్పందించినటువంటి ఒక వ్యక్తిని చూపిస్తా, ప్రతిస్పందించని ఒక వ్యక్తిని చూపిస్తా. అప్పుడు మీరు ప్రతిస్పందిస్తారో ప్రతిస్పందించరో అది మీ ఇష్టం. 2 రాజులు 5వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఈ సందర్భం మీకు తెలుసుంటుందండి. నయమాను కుష్ఠరోగి బాగా అవటం అంటే ఈ బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పినటువంటి ఒక మాట ఎంతగానో నన్ను ఆశ్చర్యపరిచిందండి. ఏం మాట అంటే ఆ టైంలో అంట, నయమాను ఉన్నటువంటి ఆ టైంలో అంట ఎంతమంది కుష్ఠరోగులు ఉండున్నారండి? కుష్ఠరోగులే ఉండున్నారా? కానీ నయమాను ఒక్కడే శుద్ధి పొందాడంట. కారణం ఏంటి? నయమాను మాత్రమే ప్రతిస్పందించాడు, నయమాను మాత్రమే పనిచేశాడు. ప్రతిస్పందించిన వాళ్ళు కుష్ఠ వదులుకున్నాడు, ప్రతిస్పందించని వాళ్ళు వదులుకోలేదు. దేవుడే చెప్తాడు, నయమాను కాలంలో ఆ కాలంలో ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ నయమాను మాత్రమే శుద్ధి పొందాడట. ఇంకొకటి కూడా చెప్తాడండి దేవుడు. ఈ సారేపతి విధవరాలు వాళ్ళ ఏరియా కాలంలో 3.5 సంవత్సరం క్షామం వస్తుంది కదండి. ఆ కరువు సమయంలో ఆ సారేపతి విధవరాలు మాత్రమే పోషించబడిందంట 3.5 సంవత్సరాలు. ఆ కరువు కాలంలో మిగిలిన వాళ్ళందరూ పోషించబడలేదంట. కారణం ఏంటి? ఆవిడ మాత్రమే దేవుని మాటలు ప్రతిస్పందించింది, ఆవిడ మాత్రమే దేవుని మాటలు ప్రతిస్పందించి పనిచేసింది. చూడండి, దేవుడు ఎంత చక్కగా ఆ వ్యక్తిని గురించి మరి ఎత్తిపట్టి మరి బైబిల్ గ్రంథంలో రాయించాడు. మనం కూడా దేవుడు వినిపింప చేస్తున్న మాటలకి ప్రతిస్పందించి మనలో ఉన్న కల్మషాన్ని పడుకుంటూ దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ దేవుడు మనల్ని ఎంత ఇష్టపడతాడు అండి. నీకు ఏది ఇష్టం వాడు నేను చేస్తానంటున్నాను. మనం దేవుడికి ఇష్టలుగా ఉన్నప్పుడు మనకేం కావాలో అది చేస్తాడు. కేవలం భౌతిక అవసరాల గురించి మాత్రమే చెప్పట్లేదండి నేను. పరలోక అవసరం, ఆత్మీయ అవసరాలు కూడా, పరలోక రాజ్యం కానీ, అక్కడిచ్చే బహుమతి కానీ, అక్కడిచ్చే జీతం కానీ ఎన్ని ఉన్నాయి అసలు.
నమ్మి మాటకి వార్త వినిపించినప్పుడు ప్రతిస్పందించి పని చేస్తే ఆశీర్వాదం మనకే తప్ప దేవుడు కాదు. ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నాడు, నయమాన్ అక్కడే శుద్ధి పొందాడు. కష్టం ఎవరికి వచ్చింది? దేవునికి రాలా. దేవుడు మాత్రం బాగానే ఉన్నాడు. నయమానికి లాభం వచ్చింది, మిగిలిన కుష్ఠరోగులకి నష్టం వచ్చింది. 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. సారేపతి విధవరాలు మాత్రమే ప్రతిస్పందించింది. అందరికీ నష్టం కలిగింది. ఆమె మాత్రమే లాభపడింది, ఆశీర్వదించబడింది. దేవుడికి ఏమి నష్టం కాదు. ఏ పని విషయమైనా అంట, సరే అండి, నేను చెప్తున్నాను, ఏ పని విషయమైనా అంట, దేవునికి ఇచ్చే పని కావచ్చు, దేవుడిలో నువ్వు చేసే చిన్న పని కూడా కావచ్చు అంట. ఆ పని విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి నువ్వు చేస్తే ఓకే. నువ్వు చేయలేకపోయావా, దేవుడు నిన్ను తీసేసి ఇంకొకరు ఏర్పరచుకుంటాడు. దేవునికి మనుషులకి కొదువలేదు. మనం అనుకుంటాం, నేను పోకపోతే, నేను చేయకపోతే, నేను నువ్వు కాదు, నేనన్నా నన్ను తీసి ఆ స్థానంలో ఇంకొకరిని నిలబెట్టుకోవడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని వచ్చిన మాట విన్నప్పుడు ప్రతిస్పందిద్దాం, పని చేద్దాం. నయమాను కూడా, నయమాను ఇక్కడ చూడండి, ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు ఇక్కడ ఎవరు చెప్పారు? అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరకు పోతే నేను స్వస్థపరుస్తాడు అని ఎవరు చెప్పారండి? చిన్నది. ఎవరామె? బానిస చిన్నది చెప్పింది. ఎవరికి? యజమానురాలికి. యజమానుడికి చెప్పింది. యజమానుడు ప్రతిస్పందించాల్సిన అవసరం ఏముంది? కానీ ప్రతిస్పందించాడు. ఇది చెప్తుందిలే, ఇంత పర్లేదులే అని కొట్టేయచ్చు, కానీ ప్రతిస్పందించాడంట. ఆయన చూడండి, అదే రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే అతని దాసుడు ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పి చూడండి, నయమాను వెళ్ళాడు, భార్య చెప్పింది కదా అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రవక్త గారు ఆయన స్వస్థపరుస్తారంటే నువ్వు వెళ్ళి నేను యర్దాను నదిలో మునుగు అని చెప్పినప్పుడు విన్నాడా? వినలేదు. కోపం వచ్చేసింది ఆయనకి. కానీ అక్కడ ఎవరు చెప్పారండి? ఒక పనివాడు చెప్పాడు. అంటే అక్కడ ఆయనతో పాటు ఉన్న ఒక దాసుడు చెప్పాడు, ఎందుకయ్యా ఆయన మునగమనే కదా చెప్పాడు, మునిగితే సరిపోద్ది కదా అన్నాడు. అక్కడ నయమాను నీరుకుంటే దాసుడు మాట ఏంటి నేను వినేదని. మనకు కూడా చాలాసార్లు అండి, ఇది చెప్పచ్చో చెప్పకుండా నాకైతే తెలియదు, కానీ మనం కూడా ఇక్కడ నిలబడి కొంతమంది వ్యక్తులు మాటలు వినిపిస్తున్నప్పుడు పాస్టర్ గారు చెప్పే మాటలు వింటాం, కానీ వేరే వాళ్ళు చెప్పే మాటలు మనం వినం. చాలా తప్పండి. దేవుని యొక్క మాటలు చిన్న పిల్లోడు చెప్పినా వినాలి, పెద్దోళ్ళు చెప్పినా వినాలి, నీకు నచ్చనోడు చెప్పినా వినాలి. ఎవరు చెప్తున్నారు? దేవుడు కదా వాళ్ళ చేత పలికిస్తున్నాడు. మరి ఈయన మన వాళ్ళ ప్రవర్తన కూడా తేడా ఉంటుంది. పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు వేరే ఉంటారు, ఇతరులు వాక్యం చెప్పేటప్పుడు వేరే ఉంటారు. పాస్టర్ గారు చూడట్లా మీ మనసుని, దేవుడు చూస్తున్నాడు. దేవునికి భయపడతాం. ఎంతకాలం పాస్టర్ గారికి పాస్టర్ గారు భయపడతాం? నేను చాలా గమనించి బాధపడి చెప్తున్నాను. నా వాక్యాన్ని మీరు వినమని చెప్పండి, వినకపోయినా నష్టాలు. నేను ఒకటి నమ్ముతా, నన్ను ఇక్కడ నిలబెట్టాడంటే ఎవరో ఒక్కరికైనా మేలు ఉంటుంది. ఆ ఒక్కరు మేలు పొందొచ్చా, మిగిలిన వాళ్ళు మేలు పొందాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. వింటే మేలు పొందితే మీరు మేలు పొందుతారు, వినకపోతే మీరు నష్టపోతారు. నాకేంటి మధ్యలో? అంతే కదా. ఈయన కూడా ఇక్కడ తప్పైతే క్షమించండి, మనసుంటే తీసేసుకున్నాం. ఇక్కడ చూడండి, అయితే ఆ దాసుడు చెప్పాడు. అక్కడ నయమాను నీరుకుంటే దాసుడు చెప్పేది నేను వినాలని, కానీ విన్నాడు. విన్నటువంటి వార్తకి ప్రతిస్పందించాడు, వెళ్ళి మునిగాడు. మునిగిన తర్వాత ఆయనకు ఆశీర్వాదం వచ్చిందో లేచాడు. 15వ వచనం చదవన్నా. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందులో మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొక్క బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పాడు. చూడండి, ఈ నయమాన్ ఎవరంటే అన్యుడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి వార్త, అంటే పాత నిబంధనలో దేవుని గురించినటువంటి వార్త విన్నాడు, ప్రతిస్పందించాడు.
పని చేశాడు, వెళ్ళాడు, ప్రవక్త ఏం చెప్తే చేశాడు, మునిగాడు, పసిపిల్ల దేహం అయ్యింది. ఆయన ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుతున్నాను. ఎవరు ఎరిగారు? ఆయన ఎరిగాడు. ప్రతిస్పందించిన వ్యక్తులు, పని చేసినటువంటి వ్యక్తులు ఆయన అద్భుతాలు చేస్తాడని ఎరుగుతారు. ప్రతిస్పందించని వాళ్ళు, పని చేయని వాళ్ళు ఆయన అద్భుతాలు చేస్తాడో లేదో తెలియదు, ఆయన స్వస్థత పరుస్తాడో లేదో తెలియదు. కారణం ఏంటి? మీరు ప్రతిస్పందించినా పని చేయాల, నమ్మలా, అడగలా, దేవుడు స్వస్థపరచాలి. ఏమనుకుంటుంటారు? వాళ్ళకి స్వస్థత వచ్చింది, వీళ్ళకి స్వస్థత వచ్చింది, అక్కడికి పోతే స్వస్థత, ఇక్కడికి పోతే స్వస్థత. ఏమి ఎక్కడికి పోతే స్వస్థత? నువ్వు విన్నటువంటి వార్తకు నువ్వు ప్రతిస్పందించాలి, నువ్వు పని చేయాలి, తీసివేసుకోవాల్సినవి తీసివేసుకోవాలి, నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి, దేవుని మాట ఖచ్చితంగా వినాలి, ఆజ్ఞలు గైకొనాలి. అప్పుడు నీకు స్వస్థత. అప్పుడు ఈయన ఏమడుతున్నారు? ఎవ్వరు చెప్పలేదు ఆయన్ని. ఏం చెప్పించినది? అడిగిపోయే నీకు స్వస్థత కలుగుతుందని చెప్పింది. కానీ ఆయన ఏమన్నాడు? ఆయనంతటా ఆయనే తెలుసుకుంటున్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లోకంలో లేడని నేను తెలుసుకున్నాను. కాబట్టి నీకు ఏ క్రీస్తుని గురించినటువంటి ఏ వార్త నీకు వినిపిస్తుందో ఆ వార్తకు నువ్వు ప్రతిస్పందిస్తే, ఆ వార్తకు నువ్వు ప్రతిస్పందించి నువ్వు పని చేస్తే నీకు ఆశీర్వాదం. ఆయన గురించినటువంటి ఇంకా 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 ఎక్కువగా నువ్వే తెలుసుకోవడానికి నీకు దేవుడు అనేక అవకాశాలు ఇస్తాడు. ఒక్క విషయంలోనూ ప్రతిస్పందించలే, రెండో విషయం దేవుడు ఎంత చెప్తాడు నీకు? ఒక దాంట్లో నువ్వు తల వంచలే, రెండో విషయం ఎంత చెప్తాడు? ఒక బాధ్యత సరిగా చేయటం, రెండో బాధ్యత ఎందుకు ఇస్తాడు దేవుడు నీకు? కాబట్టి మనకు వినిపిస్తున్నటువంటి మాటలను బట్టి మనం ప్రతిస్పందిద్దాం, పని చేద్దాం. మన పని చేసి మనం ఆశీర్వాదాన్ని పొందుతాం. దీనికి ఆశీర్వాదం వచ్చిందా లేదండి? పసిపిల్ల దేహం అయింది. కుష్టు ఊరికే బాగోవడం ఏమన్నా చాలా సింపుల్ అనుకుంటున్నాం అండి. కుష్టి వ్యాధి బాగోవడం చాలా కష్టం. ఇప్పుడన్నా అయితే చాలా చాలా వచ్చేసాయి. పాతకాలంలో ఏముని ఎంతమంది కుష్టి వ్యాధులు ఉన్నారంట, వ్యాధి కలిగిన వాళ్ళు. కానీ నయమాలు మాత్రమే స్వస్థత. కారణం ఆయన మాత్రమే ప్రతిస్పందించాడు, ఆయన మాత్రమే పనిచేశాడు. కాబట్టి మనం కూడా యేసుని గురించినటువంటి వార్తను విన్నప్పుడు ప్రతిస్పందిద్దాం, పనిచేద్దాం, ఆశీర్వాదాన్ని పొందుతాం. ఇంకొక వ్యక్తిని చూపిస్తాం, ఆయన ప్రతిస్పందించిన ఆయన మీద ఏమొచ్చిందో చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10, 11, 15. యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవేళ ఇక్కడ వేల మోపుకుంటూ ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనలు వారు మీదిస్తున్నారు. శక్తిపైన దాని కొంత తీసుకుని రోగి తమ సామానులో దాన్ని ఉంచుకుని ఉన్నారు. 13వ వచనం. ఇవి లేచి వద్దులేరా 15 చదవండి. అప్పుడు సమితమైనది ఎవరి యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏమనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసినవాడు అని. అంటే ఈ కాంటెస్ట్ అంతా మీకు తెలుసుంటుంది. ఎవరి గురించి అంటే ఆకాను. ఎవరి గురించి అంటే ఆకాను గురించి చెప్తున్నాడు. అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోతారు. ప్రార్థన చేసినప్పుడు దైవ సేవకునికి దేవుడు బయలుపరుస్తాడు. ఏంటంటే మీలో ఒకడు పాపం చేశాడు, శపితమైన దాన్ని దాచుకొని ఉన్నాడు, కాబట్టి మీకు విజయం రాలేదు అని చెప్తాడు. అప్పుడు దేవుడు మాట విన్న యెహోషువ వచ్చి అందరికీ చెప్తున్నాడు, శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో వానికి కలిగిన వారందరినీ గుర్తుపెట్టుకోండి. వానికి కలిగిన వారందరినీ. పాపం చేసింది ఎవరు? ఆకాను మాత్రమే. వినండి, వానికి కలిగినంతటినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసినవాడు. పాపం చేశాడు. ఎవరు? ఆకాను. చెప్పాడు యెహోషువ, అయ్యా మీలో ఎవరో పాపం చేశారు, ఏదో చేస్తున్నారు, ఏదో తప్పు చేస్తున్నారు అని చెప్పాడు. వార్త వినిపించిందా? వినిపించబడిందా అండి వార్త? వినిపించిన దానికి మనం ఏం చేయాలండి? ప్రతిస్పందించాలి. ఆకాను ప్రతిస్పందించాడు. ఇక్కడ దేవుని యొక్క సువార్త వినపడుతుంది. అయ్యా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ వచ్చేస్తుంది, మేము దేవుడు నమ్మిన వాళ్ళని
తీసుకెళ్ళిపోతాడు అని వార్త వినపడుతుంది. రానే వస్తాడు, నమ్మినోడు తీసుకెళ్ళిపోతాడు. మిగిలిపోయాం, ఏం చేస్తాం? రొమ్ములు బాదుకున్నా వస్తామా? ఏడ్చినా వినపడుతుందా? అప్పుడు ప్రతిస్పందించలేదు నువ్వు, ఆ తర్వాత ఏడ్చి లాభం ఏంటి? మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దినదినము నీ వస్త్రాలను ఉతుక్కుంటా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వినిపిస్తున్నప్పుడల్లా నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ చెకింగ్ చాలా ముఖ్యం అండి. ఎవరో నీ లోపలికి వచ్చి చెక్ చేయరు. నీలో ఉన్నటువంటి మైనస్లు, నీలో ఉన్న తప్పులు ఎవరికి కనపడతాయి? నీకే కనపడతాయి. నాలో తప్పులు నాకే కనపడతాయి, నీలో తప్పులు నీకే కనపడతాయి. ఏం తప్పు కనిపించిందో, ఏం తప్పు దేవుని యొక్క వాక్యపు వెలుగులో నీకు ఏం తప్పు చూపించాడో వెంటనే దిద్దేసుకో. తప్పే ఉంది. దిద్దుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, దిద్దుకోకపోతే నువ్వు నష్టపోతావు. నువ్వు నష్టపోవడమే కాకుండా నిన్ను కట్టుకున్నందుకు నీ పెళ్ళాము, నీ పిల్లలు నష్టపోవాలి. భర్త అయితే అదే పెళ్ళాం అయితే నిన్ను కట్టుకున్నందుకు నీ భర్త నష్టపోవాలా, నీ పిల్లలు నష్టపోవాలి. ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం పాపం చేశారు? నువ్వు తప్పు దిద్దుకోనందుకు నీ ఫ్యామిలీ నష్టపోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఏ వార్త వినపడుతుందో దిద్దుకోవడానికి చేద్దాం. ఇక్కడ కూడా యెహోషువ ముందుగానే చెప్పాడు, ఆకానుకు చెప్పాడు. ఆకానికే కాదు, సమూహం అంతటి చెప్పాడు. చర్చిలో కూర్చున్న ప్రతి ఒక్కరికి చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమంటే తప్పు చేస్తున్నాడు, మనం తప్పు చేస్తున్నాం తెలీదా? అప్పుడు మనం దిద్దుకోవాలే. ఇప్పుడు ఆకానికి కూడా వినపడింది. ఆకాని గమ్ముకున్నాడు. 16 వచ్చిన చూడండి. కాబట్టి యెహోషువ ఉదయమునే లేచి ఇశ్రాయేలీయుల వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. ఒక్క నిమిషం అండి, నేనేం చెప్తాను. ఎక్కడండి? యెహోషువ రాత్రి చెప్పేశాడా? ఉదయం లేసారా? రాత్రి అంటే కనీసం యెహోషువ దగ్గరకు వచ్చి, అయ్యా తప్పు చేసింది నేనేనయ్యా చేశానంటే అప్పుడు దేవుడిని అడుగుంటే దేవుడు క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు. నువ్వు ఏం పాపం చేశావో, ఏం తప్పు చేశావో నువ్వు ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి పో, ప్రార్థనా గదిలోకి దేవుని దగ్గరికి. యేసయ్యా నేను తప్పు చేశాను, యేసయ్యా నేను చూడకూడదు చూశాను, యేసయ్యా నేను చేయకూడదు చేశాను, యేసయ్యా నేను మాట్లాడకూడదు మాట్లాడాను, ఆలోచించకూడదు ఆలోచించాను, దయచేసి నన్ను మన్నించు ప్రభు, నన్ను క్షమించు ప్రభు, ఇంకెప్పుడు అటువంటిది నా దగ్గరికి రానికుండా నాకు సహాయం చేయండి. దేవుడు సహాయం చేస్తాడు. దానికే దేవుడు వెయిట్ చేస్తున్నాడంట. ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరకు వస్తుందా, ఎప్పుడు నా బిడ్డ అడగతుందా, నేను నా బిడ్డని పరిశుద్ధపరచాలని దేవుడు వెయిట్ చేస్తున్నాడంట. అడుగుదాం దేవుణ్ణి. ఇలా ఆకారం టైం ఇవ్వలేదండి. దేవుడు యెహోషువ టైం ఇచ్చాడు. మళ్ళీ ఉదయం వచ్చాడు. ఉదయం కూడా చూడండి, ఫస్ట్ యూదా గోత్రం పట్టబడింది. తర్వాత అండి 17వ వచనం, అదే నేను చూస్తాను. 17వ వచనంలో చదవండి, వంశం పట్టబడింది. అప్పుడు కమ్ముకున్నాడు. మొత్తం అందరిని నిలబెట్టారు. యూదా గోత్రం వచ్చింది, తర్వాత మళ్ళీ వంశం వచ్చింది, తర్వాత పురుషుల వరస వచ్చింది. ఈ లోపల కొంత భక్తుడు అంటాడు, ఎంత టైం ఇవ్వలేదండి దేవుడు. యూదా గోత్రం పట్టబడినప్పుడే నేనే చేశాను తప్పు అని ఒప్పుకోనుంటే మళ్ళీ వంశం వచ్చింది, వాళ్ళ వంశం వచ్చింది. అప్పుడంతా లెక్కించడానికి ఎంత టైం పట్టుంటుంది. ఎప్పుడు నువ్వు ప్రతిస్పందించకూడదు. ఎంత టైం నీకు దేవుడు ఇచ్చినాడు, ఆ టైంలో నువ్వు ఎందుకు ప్రతిస్పందించకూడదు. రక్షణ వార్తకైనా మారు మనసు రక్షణ పొందకపోయిన వాడు కూడా ఎంత టైం దేవుడు నీకు ఇస్తున్నాడు. మారు మనసు ఎందుకు పొందట్లేదు, రక్షణ పొందట్లేదు, ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. ఇక్కడ కూడా ఆకానికి వంశం వచ్చారు, తర్వాత పురుషుల వరస వచ్చింది. ఇంత టైం ఇచ్చినా కూడా ఆకాను మాత్రం పాపం ఒప్పుకోలేదు. చివరికి అలా పాపాన్ని ఒప్పుకోకుండా ప్రతిస్పందించకుండా ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 24వ వచనం చూడండి. చూడండి, ఇక్కడ చివరికి గోత్రం వచ్చింది, ప్రతిస్పందించలా, వంశం వచ్చింది, ప్రతిస్పందించలా, పురుషుల సంఖ్యను లెక్క పెడుతున్నారు, ప్రతిస్పందించలా, నేనే చేశాను అని చెప్పి ఒప్పుకోలేదు. చివరికి ఆకాను దాకే వచ్చింది. అప్పటికైనా ఆయన ఒప్పుకున్నాడంటే ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశారు, ఆయన చేసినటువంటి పాపమును బట్టి ఎక్కడ చూడండి, ఆయన కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని పోయినారు. ఏం లాభం అండి?
మన బిడ్డలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని శాపంగా ఉంటామా? మనుషులం అంటే మనలో పాపాలు పెట్టుకొని మనం దేవుని దగ్గర ఒప్పుకోకుండా మనం శాపాన్ని తెచ్చుకొని మన బిడ్డలకు ఎందుకంటే మనం శాపాన్ని ఇవ్వడమా? ఏం అన్యాయం చేశారు? తప్పు చేసింది ఆకాను. కుమారులు ఏం చేశారు పాపం? కుమార్తెలు ఏం చేశారు పాపం? కడుపులో పుట్టినందుకు వాళ్ళు అనుభవించారు ఆ పాపం. తీసుకెళ్ళిపోయారు, మొత్తం తీసుకెళ్ళి ఆకోరులో వెళ్ళి తీసుకొచ్చారు. అసలు 25వ వచనం అయితే యెహోషువ కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటున్నాడు? నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునని ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. ఒరే ఆకానా, ఎంత టైం ఇచ్చినారా, ఎంత టైం ఇచ్చాడా దేవుడా? నువ్వు ఒప్పుకోనుంటే ఒప్పుకోరా? ఎందుకురా ఇంత కష్టం? మమ్మల్ని కూడా ఎందుకు ఇంత బాధపరిచారు అంటే కుటుంబస్తులు కాని వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఎందుకు మమ్మల్ని బాధపరుస్తున్నాం? మరి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంత బాధపడి ఉంటారండి? దేవుడు ఒక మైనస్ పాయింట్ని మీలో చూపిస్తున్నప్పుడు మార్చుకుందాం అండి. ఒక మైనస్ పాయింట్ని మార్చుకోవడం మనకు కష్టమే. నేను ఒప్పుకుంటా, కాదని చెప్పను. ట్రై చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. నీ శక్తితో నువ్వు ఏదీ చేయలేవండి. అది నేను చదువుకున్న పిల్లలకు కూడా అదే చెప్తున్నాను, యవ్వనస్తులకు కూడా అదే చెప్తున్నాను. మన శక్తితో చేసేది 40%. అదే దేవుని యొక్క శక్తిని కలిపి చేస్తే మనం 100% చేస్తాం. నేను చదివింది కొంచెమే. అదే దేవుణ్ణి ఆశ్రయించేసేగా నేను ఇంతే చదివాను ప్రభు, నాకు రాదు, నువ్వు చెయ్యి, నాకు తెలియదు, నన్ను ఫస్ట్ రాని అంటే రాణిస్తాడు దేవుడు. ఎందుకు? నా బిడ్డ నన్ను ఆశ్రయించింది, నా శక్తిని ఆశ్రయిస్తుంది, నా బిడ్డ ముందుకు రావాలనుకుంటుంది అని. వచ్చిన వాళ్ళందరూ గొప్పోళ్ళ అండి. అన్యుల సంగతి నేను మాట్లాడట్లా, నా సంగతి తీసుకున్నా, ఇక్కడ తీసుకున్న జాబ్ హోల్డర్స్ తీసుకున్న వాళ్ళ టాలెంట్ని బట్టి ఎవరూ రారండి. దేవుని కృప చూపిస్తే మాత్రమే వస్తాడు. మీ టాలెంట్ కొంచెమే, నేను అదే చెప్తున్నా పిల్లలకి కూడా, మీ టాలెంట్ కొంచెమే. మీరు దేవుని నమ్మి దేవుణ్ణి ఆశ్రయించి మనం ఊహించలేని కార్యాలు చేద్దాం. మైనస్ పాయింట్లు నాకు ఉన్నాయండి, లేకుండా ఏం లేదు. కానీ దేవుణ్ణి అడుగుతాను, దేవా ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, నాకు జయించే శక్తి. పౌలు భక్తుడే అంటాడు కదండి, నేను చెయ్యాలనుకున్నది నేను చెయ్యకూడదు నేను చేసేస్తున్నా. ఎవరైనా అంతేనండి, మనుషులంగా మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళందరం అంతే. మన పాపాలు దేవుని యొక్క వాక్యపు వెలుగులో దైవ సేవకుడు చెప్పినప్పుడు ప్రతిస్పందిద్దాం, పాపాలన్నీ తీసేసుకుంటా వద్దాం. ఆ పాపాలు తీసేసుకోవటం వల్ల మనం కొద్ది రోజులకి ఏమైందంటే మనమే దేవుని యొక్క స్వరూపంలోకి వచ్చేస్తాం. అది మనకే లాభం తప్ప ఆయనకే లాభం లేదు. దేవుడు పాపం కనిపించి చెప్పారా? నువ్వు చదువుకుంటున్నప్పుడు దేవుడు నీకు ఒక పాపాన్ని చూపించాడా? వేరే వాళ్ళు ఎవరైనా అమ్మా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు రాలేదమ్మా అని చెప్పారా? తిట్టబాకండి, అసలు బాకండి, నేర్చుకుందాం. అవునా అని ఒకసారి మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకున్నాం. దేవుడు పాపాన్ని చూపించినప్పుడు తీసేసుకుందాం, ప్రతిస్పందిద్దాం, పని చేద్దాం. మన పని అంతా ఏంది? కడుక్కోవడం, ఒప్పుకోవడం, ఆశ్రయించడం. ఆశీర్వాదం రావాలంటే ఒప్పుకోవాలి. ఎస్ఐ నేను తప్పు చేశాను ప్రభా, కడిగాను. లేదంటే యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తాడు. అవును ప్రభా నేను నువ్వు స్వస్థపరుస్తాడని నేను ఒప్పుకుంటున్నానంట. దేవుణ్ణి అడగడం, ఆశీర్వాదిస్తాం. శాపం వచ్చిందా? మైనస్ పాయింట్ చూపించారా? అవును ప్రభా నాలో ఈ మైనస్ పాయింట్ ప్రభా, నన్ను కడిగే ప్రభా, నన్ను పవిత్రపరచు ప్రభా. అంతే, కడుక్కోవడం, తీసేసుకోవడం. ఈడ ఆశీర్వాదం కదా, దేవుని యొక్క శక్తిని ఒప్పుకోవడం, ఆయన ఆశ్రయించడం, ఆశీర్వాదం పొందుకోవడం. కాబట్టి నీకు గొప్ప వార్త ప్రకటించబడుతున్నప్పుడు మనం ప్రతిస్పందించి పనిచేసి ఆశీర్వాదాన్ని పొందుతున్నాం. ఆశీర్వాదమా శాపమా అనేది మీరే నిర్ణయించుకోవాలి. దేవుడు గొప్ప వార్తని మనకు బయలుపరిచాడు. గొప్ప వార్తకి నువ్వు ప్రతిస్పందించి నువ్వేం చేయాలి? పని చేయాలి. ప్రతిస్పందించి పని చేసి ఈ పాపాన్ని ఒప్పుకుంటే, ప్రతిస్పందిస్తే, పని చేస్తే ఆశీర్వాదం. ప్రతిస్పందించకపోతే నీకేమవుతుంది? శాపం. మరి శాపం రావాలి, ప్రతిస్పందిస్తావో ఆశీర్వాదాన్ని పొందుకుంటావో, ప్రతిస్పందించకుండా శాపాన్ని పొందుకుంటావో, అది నీకే వదిలేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించుకుంటాడు. మోకరించి కళ్ళు మూస్తున్నామండి.
రాత్రికాల సమయంలో దేవుని మాటలు విన్న ప్రియ సహోదరుడా సహోదరి, చక్కనైనటువంటి మాటలు ఈ రాత్రి మనం విన్నాం. మనం ఏ పార్టీ వారమో ఎలాంటి వారమో మనమే